అతనికే మళ్ళీ నెక్స్ట్ సీట్ కూడా అవుతుంది కదా. ఉమ్, తెలుగుదేశం పార్టీ అప్పుడు రేపు అడగలేదు కదా, కాబట్టి తెలుగుదేశం వాళ్ళు గెలవనిస్తారా జనసేనని. ఉమ్, అట్లాగే తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడు జనసేన వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏదో వదులుకోలేదు చంద్రబాబు. ఉమ్, రేపు పొద్దున మళ్ళీ గెలిస్తే ఉమ్, జనసేన ఇప్పుడు బలంగా ఉన్నటువంటి మొన్న దాదాపుగా 30-40 బలంగా ఉన్నాయి. ఉమ్, ఇది గెలిచిన ఒకటి కాకుండా ఉమ్, 20-30లో దాదాపు మంచి టఫ్ ఓట్లు తెచ్చుకుంది. ఉమ్, అక్కడ కనుక మనం తెలుగుదేశానికి ఓటేసామంటే ఉమ్, రేపు పొద్దున మనల్ని గుర్తించరని వీళ్ళు నెగిటివ్గా వేయాలి. అలా వేయనీయకుండా చూసే పని ఇప్పుడు పవన్ కళ్యాణ్, నాగబాబు సిన్సియర్గా చేస్తోంది. ఉమ్. భారతీయ జనతా పార్టీ ఎఫెక్ట్ ఇంకా అయిపోయింది అనుకోవాలా? పొత్తుకు సంబంధించి అభ్యర్థుల కసరత్తుకు అంతే, సంబంధించి ఇంకా ఏమన్నా జస్ట్ ఉందా? అనౌన్స్మెంట్ అఫీషియల్ గా రావడం ఒక్కటే మిగిలింది. ఉమ్, మిగతా సీట్లు అయితే బీజేపీ అధినాయకత్వం వీళ్ళిద్దరిని పిలిచింది, సోమవీర్రాజుని, పురంధేశ్వరిని. ఉమ్, అక్కడ శివప్రకాష్ జీలు కూర్చున్నారు, అయిపోయింది దాదాపు. ఉమ్, ఉమ్, ఇక ఓన్లీ వాళ్ళు లిస్ట్ అనౌన్స్ చేయాలి, అందుకనే అది అయ్యాకనే వీళ్ళు అనౌన్స్ చేశారు ఇప్పుడు ఉమ్. మేబీ. అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన తర్వాత అక్కడ కూడా ఏమన్నా ఉంటుందా? కమల్నాథుల్లో కూడా రోడ్ ఎక్కడం, వాళ్ళు హడావుడి రోడ్లు చేయడం, ఎక్కి ఉండవు నాకు అసంతృప్తి, తెలిసి, అంత పెద్ద ఇదే ఉండదు. అంటే అలగడం, దూరంగా ఉండడం, ఉండదు నాకు తెలిసి. అదే ఉండదు. పొత్తు అయితే సజావుగానే ముందుకెళ్తది, అంటే మళ్ళీ డ్రాప్ అవ్వడం అయితే ఏమి ఉండదు, ఉండకూడదు. వెనక్కి తగ్గడం భారతీయ జనతా పార్టీ.